ద ఇండియన్ కింగ్ ఫిల్మ్ మేకర్ ఎస్ఎస్ రాజమౌళి గారు మహేష్ బాబు గారితో ప్రెస్టీజియస్ మూవీ గ్లోబ్ టాటర్ తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ వాళ్ళు రాజమౌళి గారు ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు ట్రోల్ చేసేద్దామని వెయిటింగ్ లో ఉంటే రాజమౌళి గారు ఒక విషయంలో ఖచ్చితంగా దొరికేశారనుకోని వాళ్ళు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. రామాయణం 4,000 కోట్లతో దిగిపోతున్నారు. ఇండియన్ సినీ చరిత్రలో ఇంతవరకు ఇంత బడ్జెట్ పెట్టిన మగాడే లేడు. ఇది కదా ఇండియన్ సినిమా అంటే అని చెప్పేసి రాజమౌళి గారిని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. 4,000 కోట్లు అని చెప్పి లీక్ అయిన వెంటనే పెద్ద పెద్ద క్రిటిక్స్ రివ్యూలు చేస్తూ సోషల్ మీడియా అంతా తగలబెట్టేశారు. కానీ ఆ ఎర్రిపప్పలకు తెలియని విషయం ఏంటంటే రామాయణ బడ్జెట్ 4,000 కోట్లు కాదు, అసంభవం 4,000 కోట్లు ఒక్క సినిమా మీద బడ్జెట్ పెట్టడం అంటే ఎలా పెడతారు? పెద్ద బ్లాక్ బస్టర్ వరల్డ్ వైడ్ రిలీజ్ చేసే పుష్ప 2 1871 కోట్లు కలెక్ట్ చేసింది. ఒకవేళ మెగా బ్లాక్ బాస్టర్ అయిపోతే మూవీ ఇంకొక 300 కోట్లు వస్తాయి. అంటే 2,100 కోట్లు రావచ్చు మొత్తం ఇండియా సినీ చరిత్రలో. అంతేగాని 2,500 కోట్లు 3,000 కోట్లు వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ రావాలి అనుకుంటే ఆ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ చేయాలి, అన్ని భాషల్లో ట్రాన్స్ఫర్ చేయాలి, అప్పుడు వస్తుంది. కానీ రామాయణకి అంత సీన్ లేదు. ఎందుకంటే ఇండియన్ కల్చర్ సినిమాని హాలీవుడ్ వాళ్ళు ఓన్ చేసుకునే అవకాశం చాలా తక్కువ, చాలా అరుదుగా జరుగుతుంటది. హాలీవుడ్ సినిమాలు మనం ఓన్ చేసుకుంటాం కానీ మన సినిమాను హాలీవుడ్ వాళ్ళు ఓన్ చేసుకోలేరు, చేసుకునే అవకాశం కూడా తక్కువ. సో రామాయణ బడ్జెట్ ఎంత అంటే 1,600 కోట్లు అక్షరాల. మొదటి పార్ట్కి 900 కోట్లు ఖర్చు పెడుతున్నారు, సెకండ్ పార్ట్కి 700 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదేంటి సెకండ్ పార్ట్కి ఎక్కువ ఉండాలి కదా అని ఎవరికైనా డౌట్ రావచ్చు. ఎందుకంటే మొదటి పార్ట్కి ఎస్టాబ్లిష్ చేసుకునే విధానం, సెట్లు, దానికి దీనికే చాలా ఖర్చు అయిపోతుంది. కానీ పార్ట్ 2కి అదే సెట్లు షూట్ చేస్తారు కనుక పెద్దగా బడ్జెట్ అవ్వదు కనుక 700 కోట్లు ఎస్టిమేట్ వేసుకున్నారు. రామాయణకి 1,600 కోట్లే పెట్టుబడి. సో ద ఇండియన్ కింగ్ మేకర్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఆస్కార్ని తెచ్చి పడేసిన ఆయనకి బడ్జెట్ ఒక లెక్క. ఎస్ఎస్ఎంబి 29కి 1,100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇది అక్షరాల నిజం. ఇది అంటే ఇండియన్ సినీ చరిత్రలో మొట్టమొదట 1,000 కోట్లు దాటిన బడ్జెట్ గా ఎస్ఎస్ఎంబి 29 మహేష్ బాబు గారి మూవీ, రాజమౌళి గారి మూవీ ఉండబోతుంది. అంతేకాదు దాని ప్రీ రిలీజ్ ఈవెంట్లు అవి ఇవి కలుపుకుని ఇంకొక 100 కోట్లు వేసుకుని 1,200 కోట్లు ఓవరాల్ ఖర్చు పెడుతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆస్కార్ తీసుకొచ్చింది కూడా ఆయనే కనుక నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారే స్థిర స్థాయిగా ఉండిపోతుంది. రాజమౌళి గారు మనకు అందరూ ఆయన ఊహలు కానీ, ఆయన విజన్ కానీ, ఆయన థాట్స్ కానీ మనం అంచనా వేయలేము. ఆయన ప్రమోషన్స్ ఇంత వేగవంతం చేస్తున్నారంటే సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయిపోతుందా అంటే 2026లో రిలీజ్ అయిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే 2026 డిసెంబర్లో సినిమాలు లేవు. ఇప్పుడు అవతార్ ఈ సంవత్సరంలోనే వచ్చేస్తుంది, 19కి వచ్చేస్తుంది డిసెంబర్కి. సో డిసెంబర్ అంతా రన్ అవుతుంది, జనవరి అంతా రన్ అవుతుంది. ఇది సెలవు దినాలే, అది సెలవు దినాలే. సో అలాగే నెక్స్ట్ ఇయర్లో ఏమన్నా ఎస్ఎస్ఎంబి 29 ప్లాన్ చేస్తే డిసెంబర్ 19కో 20కో లేకపోతే 18కో ఏదో డేట్లో ఆయన ప్రజెంట్ చేస్తే సినిమా డిసెంబర్ అంతా నడుస్తుంది. పండగ సీజన్లో కూడా తన వంతు తన కలెక్షన్ చేసేసి నా భూతో నా భవిష్యత్తుతో నా రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. కానీ రాజమౌళి గారి మైండ్ సెట్ ఎలా ఉంది మనం రీడ్ చేయలేము. ఆయన ఏం ఆలోచిస్తున్నారు అనేది ఆయన చెప్తేనే మనకు తెలుస్తుంది, కానీ మనకు అంత టాలెంట్ లేదు. సో మరి ఇది ఇక్కడికే. నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గూస్ బంప్ కలెక్షన్స్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.